హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాక్టైల్ కబుర్లు. అవమానం నుండి పుట్టిన విజయం ఏంటో తెలుసుకుందాం పదండి. ఈరోజు ఒక సివిల్ సక్సెస్ అయిన ఒక అభ్యర్థి గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రులు లేరు, చదివింది గవర్నమెంట్ స్కూల్లో, అది తెలుగు మీడియంలో. కానిస్టేబుల్‌గా జాబ్ వచ్చినా దాన్ని వదిలేసి సివిల్ సాధించాలని 2018లో తనకు జరిగిన ఒక అవమానం కారణంగా రిజైన్ చేసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయ్యాడు. ఎవరో అతని గురించి తెలుసుకుందాం పదండి. ఉదయ్ కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలం ఉలవపాలెం గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. తన అన్నతో కలిసి తన నానమ్మ దగ్గర విద్యాభ్యాసం కంప్లీట్ చేశాడు. తన నానమ్మ కూడా చాలా కష్టపడి వాళ్ళని పెంచింది. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాడు. ఆ తర్వాత కూడా దగ్గరలో ఉన్న కాలేజ్‌లో తెలుగు మీడియంలోనే డిగ్రీ, ఇంటర్ కూడా కంప్లీట్ చేశాడు. 2012లో కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చాక 2013 నుంచి 18 వరకు తను సర్వీస్ చేశాడు. తను సివిల్స్ ప్రిపేర్ అవుదామని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ఒక సీఐ తనను హేళనగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఒకసారి ఏం జరిగిందంటే తను ఒక నలిగిన డ్రెస్ వేసుకొని వచ్చాడు. యూనిఫామ్ వేసుకొని వచ్చాడు. దాన్ని చూపిస్తూ 60 మంది ముందు ఈ సార్ సివిల్ ప్రిపేర్ అవుతున్నాడు, ఇతనికి కొంచెం బిహేవియర్ నేర్పిద్దాం అని అందరి ముందు అవహేళనగా మాట్లాడాడు. కఠిన పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అది భరించలేని అతను ఆ అవమానాన్ని, అంతమంది ముందు జరిగిన అవమానాన్ని భరించలేక వెంటనే ఆ జాబ్‌కి రిజైన్ చేశాడు. రిజైన్ చేసి తను ఏమనుకున్నాడో అది సాధించడానికి కఠోర శ్రమతో ఇప్పుడు ఆల్ ఇండియాలో 780వ ర్యాంక్ సాధించి తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. తన కలను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అవమానించిన ఆ సీఐని ఏం చేస్తారు అని అడిగితే అతను నవ్వుతూ, నేను సాక్షాత్తు కృష్ణ భగవాన్ యొక్క భక్తుడిని. నేను ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోను. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. కానీ అతను ఇప్పటికైనా నేర్చుకోవాలి. తన తోటి ఉద్యోగులు చిన్న స్థాయిలో వాళ్ళైనా కొంచెం మర్యాదగా ప్రవర్తించడం. అండ్ ఇంకా నా ప్రథమ లక్ష్యం ఏంటంటే కానిస్టేబుల్, పోలీస్ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులే 90% ఉన్నారు. మొత్తం పనంతా వాళ్ళ మీదనే ఉంటుంది. కానీ వాళ్ళకు కావాల్సిన గౌరవం దక్కడం లేదు. వాటి గురించి నేను నాకు తెలిసినంతగా సాయం చేస్తాను. ఆ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తాను. ఇది ఫ్రెండ్స్. ఒక అవమానం నుంచి పుట్టింది ఒక విజయం. మీకు పురాణాల్లో తెలిసే ఉంటుంది. ఒక దుర్యోధనకు జరిగిన అవమానం వల్ల అతను సర్వనాశనం అయ్యాడు. అవమానాన్ని ప్రతీకారం తీర్చుకోవాలని సర్వనాశనం అయ్యాడు. అలాగే శూర్పణఖకు జరిగిన అవమానంతో తన అన్నను ప్రేరేపించి తన అవమానాన్ని తీర్చుకుందాం అనుకున్నది. కానీ వాళ్ళ అన్న కూడా నాశనం అయ్యాడు. ఇది ఫ్రెండ్స్. అవమానాన్ని ఎప్పుడైనా మనము ఒక మోటివేషన్‌లా తీసుకొని దాన్ని సక్సెస్‌ఫుల్ సాధించి మనల్ని అవమానించిన వాళ్ళ ముందుతోటే శభాష్ అనిపించుకోవాలి. అది లైఫ్ అంటే. ఇది ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్ నుంచి మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.